అయ్యగోండి ఈరోజైతే సండే కదండి. ఈరోజైతే ఆయన అయితే చేపలు అయితే తెచ్చారండి. చూడండి చేపలు ఎంత బాగున్నాయి, చక్కగా బతుకున్న చేపలేనండి. ఇప్పుడే ఫ్రెష్గా అయితే పడుతున్నారండి. మా ఊర్లో నల్ల నీళ్ళ కట్టు అయితే ఉంటుందండి పొలాల మీద, అక్కడైతే పడుతున్నారండి. అక్కడ ఉండే చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. అందరూ వెళ్ళిపోయి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి అక్కడైతే చేపలు అయితే తెచ్చుకుంటారండి. అక్కడ ఎప్పుడైనా ఆదివారాలైనా బుధవారం అయినా పడతారండి. అప్పుడు ఊరంతా వెళ్ళిపోయి తెచ్చుకుంటారండి, చాలా టేస్ట్గా ఉంటాయని. ఇప్పుడైతే చేపలను అయితే శుభ్రంగా బాగు చేసేసి మీకైతే నేను ఎంత శుభ్రంగా బాగు చేసాను ఏంటనేది మీకు చూపిస్తానండి. సండే స్పెషల్ కూర మాది ఏంటంటే చేపల కూర అయితే వండబోతున్నానండి. పచ్చి చేపల కూర. పచ్చి చేపలు ఎక్కడికి అంటే మా ఆయనగారు అయితే ఇంకా మా ఊరు పొలాల్లో ఉంటున్న చెరువు దగ్గర అయితే తీసుకొచ్చారండి. మాకు ఇక్కడ నల్ల నీళ్ళ కొట్టు అని ఉంటుందండి పొలాల మీద, అక్కడైతే చేపలు ఉంటాయండి. ఈరోజు ఆదివారం చేపలు అయితే పట్టారండి, చాలా టేస్ట్గా ఉంటాయండి అక్కడ చేపలు. ఇదిగోండి ఉప్పు కారం అయితే పట్టించేసాను. ఇంక చేపల కూర ఎలా వండుతానంటే ఇదిగోండి ఈ మామిడికాయ వేసి అయితే వండుతానండి. ఇప్పుడు మామూలు మామిడికాయలు అయితే ఉండవండి, పునాస మామిడికాయ అండి ఇది. మా చిన్నాన్నోళ్ళ చెట్టుని అయితే కోసుకొచ్చాను, మా పెద్ద చిన్నాన్నోళ్ళ చెట్టుని కోసుకొచ్చానండి. మామిడికాయ చేపల కూరలో వేద్దామని కోసుకొచ్చానండి. చేపల కూరలో మనం ఈ బద్దలు కోసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు ఎలా వండుతాను ఏంటనేది చూడండి. ఇంక ఈరోజు ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే వండాలనుకున్నానండి. కట్టెల పొయ్యి మీద అయితే చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి. నేను వండాలనుకున్నాను కానీ వర్షం అయితే వచ్చేసి పొయ్యి అయితే తడిసిపోయిందండి. ఇంకా నేను కట్టెల పొయ్యి మీద చక్కగా వండి చూపిద్దామనుకున్నాను కానీ కుదరలేదండి. ఇంకా వర్షం వచ్చేది తడిసిపోయిందండి. ఇప్పుడు నేను చేపల కూరకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను, చూపిస్తానండి. ఇప్పుడు 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. కారం, నిమ్మకాయ, పసుపు కలిపేసానండి చేప ముక్కలకి. ఇదిగోండి చింతపండు నానబెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ కింద పట్టేసానండి. పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర, మసాలా పొడి, జీలకర్ర పొడి, ఇదిగోండి మామిడికాయ. మనం ఫస్ట్ ముక్కల్లోనైతే సాల్ట్ వేసుకున్నాము, అందుకని ఇంకా కొంచెం ఇప్పుడైతే తక్కువ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అదిగోండి చక్కగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయి నూనె అయితే పైకి తేలిపోయింది. మనకి ఇలాగైతే ఉల్లిపాయ ఉడికిపోయినట్టేనండి. ఇంకా మనం ఉప్పు కారం అన్నీ సమానంగా వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చేప ముక్కలకైతే పట్టించేసాం కదండి, ఇంక ఇందులో సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. మన పులుపు అనేది సమానంగా పోసుకుంటే చేపల కూర అనేది టేస్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ పోసుకుని మనం మరిగేటప్పటికి చక్కగా చిక్కగా అయితే తయారైపోద్ది. మనం చేప ముక్కలు కూడా వేసేస్తాం కదా, ఇప్పుడు అవన్నిటికి సరిపడగా చూసుకుని మనం పులుపు అయితే పోసుకోవాలి. సమానంగా పులుపు ఎప్పుడైతే కుదురుద్దో అప్పుడే మనకి చేపల కూర అనేది టేస్ట్గా అనేది ఉంటుందండి. అవి చేప ముక్కలు చూడండి ఉప్పు కారం చక్కగా పట్టేసినాయండి. నేను 2 గంటల సోపు అయితే పక్కన పెట్టుకున్నానండి. చేప ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టించేసి పసుపు
నిమ్మకాయ కూడా వేసుకున్నాను. చేప ముక్కలు అయితే చాలా గట్టిగా ఉంటాయండి. నిమ్మకాయ వేసుకుంటే అసలు వేయడవు చేప ముక్కల కూరలోను. ఇంకా కూరలోనైతే చేప ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని మనం మూత పెట్టి వేసుకుని మరిగించుకుంటే ఒక 10 నిమిషాల పాటు మరిగితే చేపల కూర అనేది మనకి టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిరకాయ ముక్కలు ఇప్పుడు ఉడికిపోతాయండి. ఇంకా ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టలేదు పచ్చిమిరకాయ ముక్కల్ని. అయిగోండి మామిడికాయ ముక్కలు అయితే 4 ముక్కలుగా చేసుకున్నాను. మనకి పులుసు అంతా మరిగిపోయేసరికి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉప్పు కారం అన్నీ పట్టేసి మనకి మామిడికాయ ముక్క తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుని కొత్తిమీర మసాలాలన్నీ వేసేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇంకా మనకు చేపల కూర అనేది అయిపోయినట్టుందండి. మనం ఫస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇప్పుడు మసాలా పొడి జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోద్దండి. అదిగోండి కూర చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. చూడండి మనకి చక్కగా కూర అయితే మగ్గిపోయి చక్కగా చేపల పులుసు మరిగి చక్కగా నూనె అనేది పైకి తేలిపోయిందండి. ఇంకా కూర అయితే అయిపోయినట్టేనండి. ఇంకా నేను తర్వాత వీడియోలోనైతే టేస్ట్ అయితే ఎలా ఉన్నది ఏంటనేది చెప్తానండి. అదిగోండి చూడండి మామిడికాయ ముక్క ఎలా ఉడికిపోయిందో. అసలు మనకి అది తింటుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు కారాలు పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూరలో వేసుకున్న మామిడికాయ ముక్క మనకి చేప ముక్క కన్నా కూడా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఇదిగోండి చేపల కూర అయితే అయిపోయిందండి. ఇంకా చేపల కూర టేస్ట్ ఎలాగుందో ఏంటనేది తర్వాత వీడియోలోనైతే పెడతానండి.